అరోరా ఇంజనీరింగ్ కళాశాల విషయము ఆ రోజు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ కళాశాలను ఎందుకు ఏర్పాటు చేశారంటే కామారెడ్డి ప్రాంతంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ అవకాశాలు చదువుకోవడానికి అవకాశం లేదు. హైదరాబాద్ కు వెళ్లి చదవాలంటే కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కళాశాల కమిటీ వాళ్ళ యొక్క నిర్ణయం మేరకే అరోరా కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి కర్షక్ బీడి కళాశాల గాని, శిశుమందిర్ గాని, ఇంకా విద్యా సంస్థలన్నీ కూడా ఈ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాము, రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, ఈ రోజు అభివృద్ధి దిశగా ఆలోచించండి. ఈ రోజు ప్రజలందరూ ఒకసారి ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఛాలెంజ్ చేయండి. ఖచ్చితంగా మీ ఛాలెంజ్లు ఏ రకంగా ఉండాలంటే ఈ రోజు కామారెడ్డిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు మీరు ఛాలెంజ్ చేయండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించిన విషయాల్లో ఛాలెంజ్ చేయండి. ఈరోజు ఐటీఐ కళాశాల లేదు, పాలిటెక్నిక్ కళాశాల లేదు, ఇంజనీరింగ్ కళాశాల లేదు. వాటిపైన ఛాలెంజ్ చేసి ఈ రోజు అలాంటి కళాశాల ఏర్పాటు కోసము నాయకులు ప్రయత్నం చేయాలి తప్ప ఒకరినొకరు విమర్శించుకుంటూ అభివృద్ధిని కించపరిచేటువంటి విధంగా చేయడం అనేటువంటిది కాదు. ఈ రోజు విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, కళాశాల భూములకు సంబంధించినటువంటి అక్రమాల విషయంలో గతంలో ఇదే అరోరా కళాశాల సంబంధించి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. రిలే దీక్షలు కూడా చేసి కళాశాల భూములను మరి స్వాధీనం చేసుకోవాలంటే విద్యార్థి సంఘాల పోరాటంలో నాడు ఏ నాయకులు కూడా ప్రశ్నించలేరు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేరు. ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప నిజంగా కామారెడ్డి ప్రజలపైన, కామారెడ్డి విద్యార్థులపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆ రోజు మరి ఈ భూముల రిజిస్ట్రేషన్ వస్తే ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అన్నారు. మరి ఎక్కడైనా ఒక నూతన విద్యా సంస్థ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదు.